తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి ప్రజలు చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి బాధపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి మీ అందరికీ తెలిసిందే. మరి లడ్డు కల్తీ విషయంలో హిందూ హిందూ ధర్మానికే చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి విధంగా మరి గత ప్రభుత్వం మరి అలా వ్యవహరించింది. పాలక మండలి కూడా సరిగ్గా నిర్ణయం తీసుకోలేదు. ఎవరు కూడా నోరు మెదపకుండా ఉన్నారు. ఎంతో పవిత్రంగా భావించిన లడ్డు ఒక హిందువులు తిరుపతి వెళ్ళారనుకోండి, ఆ తిరుపతిని మన శ్రీవారి ఎంత ప్రీతికరంగా ఇష్టపడతారో ఆ లడ్డుని తీసుకొచ్చి మనం కూడా ఎంతో పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి జ్యోతిని వెలిగించాక మాత్రమే సేకరిస్తాం. అది నలుగురికి పెంచుకుంటాం. అంత మరి పవిత్రమైన లడ్డూలోని మరి ఆవుది కొవ్వు, చేపల కొవ్వు, ఇంకా నానా చెత్త అంతా కలిపేసి ఈ విధంగా చేసి 5 సంవత్సరాలు కూడా మా హిందువులందరి చేత తినిపించి మా మనోభావాల మీద దెబ్బతీసే విధంగా చేశారు. అది మాత్రం ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం కఠిన చర్య తీసుకోవాలి. మన డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ కలియుగంలో ఉన్న మా అందరి కోసం, ఈ హిందూ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారిని పంపించారు. ఆయన నడుము కట్టారు కాబట్టి మేము కూడా ప్రాచ్య దీక్షలో మా వంతుగా మేము కూడా అందరం కూడా ప్రతి గుళ్ళల్లోని పాదయాత్ర ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎన్నెన్నో మాట్లాడినారు. అది కరెక్ట్ కాదు. మీరు చేసే తప్పులకి మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. అది మాకు కూడా కొంచెం పాపం పోవాలని చెప్పి చేసుకుంటున్నాం. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మాత్రం క్షమించరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 11 సీట్లతో ఓడిపోయి ఉన్నారు. ఇంకా అధోపతానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత పవిత్రమైన శ్రీవారి లడ్డు పైన అలాగ చేయడం అనేది అది చాలా దారుణం. వాళ్ళని మాత్రం కఠిన చర్య తీసుకోవాలి. ఆ భగవంతుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు. ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అని చెప్పి ప్లాన్ చేసుకుని తర్వాత ఆయన మీద కుట్ర జరుగుతుంది అని చెప్పి అలాగే పోలీసులు నోటీసులు ఇచ్చారని పర్యటన రద్దు చేసుకున్నారు కదా, దీని గురించి మీరేమంటారు? మరి మీ అందరికీ తెలుసు. మరి సీఎం గారు కూడా అసలు ఏం పేపర్స్ ఇచ్చారా చూపించండి ఒకసారి మాకు. ఒకసారి ఇప్పుడు మీ న్యూస్లోని వాటిలో చూపించండి. వాళ్ళైతే ఏమీ చెప్పలేదు, కొంటూ సాకలు చెప్తున్నారు. ఆయన ఎప్పుడైనా తిరుపతి వచ్చారు, డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదు చెప్పండి ఒకసారి. ఎందుకు పెట్టలేదు మీకు అక్కడే తెలిసిపోతుంది. ఎవరు కరెక్ట్ ఎవరు కాదని ప్రజలు గమనిస్తున్నారు. అందరికీ తెలుసు. అబ్దుల్ కలాం కన్నా గొప్పవాడు కాదు కదా ఆయన. అంత అబ్దుల్ కలామే ఆయన సంతకం పెట్టి చేశారు, అవును కదా. మరి ఆయన ఎందుకు చేయలేదు? ఆయన ఒంగోని కొబ్బరికాయ కొట్టలేరు. కబుర్లు ఎందుకండి ఆయనకి చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా ఒంగోని కొబ్బరికాయ కొట్టని చూస్తారా? పంతులు ఇలా పట్టుకొని కొడతారు తప్ప ఒంగోని కొబ్బరికాయ కొట్టలేరు వ్యక్తి తిరుపతి విషయంలో అసలు మాట్లాడే అర్హత లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనే అర్హత కూడా ఆయనకి లేదు. మీరు ఎప్పుడైతే సంతకం పెట్టలేదో ప్రజలందరికీ తెలుసు. మీరు ఇప్పుడు మళ్ళీ వస్తే తిరుపతి వస్తే దాని మీద సంతకం పెడితే నెక్స్ట్ మొత్తం వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మీరు ఆలోచించి కొంటు సాకులు చెప్తున్నారు. అదండి. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి వాళ్ళు కూడా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా, పూజలు అవి చేస్తున్నారు. అవన్నీ ఒట్టు మాటలండి. ఎవరు చేస్తున్నారండి ఒకసారి చూపించండి. నాకు ఏ ఛానల్ అని చూపించండి. జరిగి రిపీట్లో చూపిస్తాడు. సాక్షి ఛానల్లో తప్పేం లేదు. ఇంత హిందూ ధర్మం మీద 84% హిందువులు ఉన్నారు. ఇంత మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారండి. ఇంకా మేము మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా మేమైతే డిప్యూటీ సీఎం గారు మా అందరికీ కూడా అన్ని కులాలు అన్ని మతాలు కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. మా దేవుడు అండి ఆయన. మా దివ్యాంగుల ఫ్యాంక్షన్లే 92,000 ఫ్యాంక్షన్లు కట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆయన పాపాలు చేశారు. ఇంకేంటి చెప్తాను చెప్పండి ఆయన కోసం. మేమైతే మాత్రం సానుకూలంగా చేస్తున్నామండి. అదే వేరే వాళ్ళు కానీ వేరే మతం వాళ్ళు అయితే ఇంకా తిరగబడిపోను. మా ఆయన చెప్పే ఆదేశాల ప్రకారం నెమ్మదిగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నడుము కట్టి సానుకూలంగా చేస్తున్నాం. ఆయన చేసిన తప్పులు పోవాలని ఆయన మెట్లు కూడా కడిగితే ఆయన కూడా అంటున్నారు. అవునండి, మేము ప్రత్యేకత చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు పాపం పోవాలని. మేము కూడా లడ్డు తినేసాం కదా ఈ 5 సంవత్సరాలు. మరి మాకు బాధ ఉంటుంది కదా. ఉంటుందో ఉండదంటారా? మాకు ఉంటుంది. ఆ బాధ కొలితే మేము ఇలా చేస్తున్నామండి. అంతే తప్ప కానీ వాళ్ళు అన్నానికి సరిపోరండి. ఇంకా ఒక్క సీట్గా 0కి వెళ్ళిపోతారు. ఇలాగైనా మాట్లాడి ఇలాగ కబుర్లు చెప్తే అది ఎవరు నమ్మే విషయంలో లేరండి.